సార్ నా పేరు రవీందర్ సార్. సార్ అది నా లోపల ఉన్న దాన్ని మీ ద్వారా తెలియదాం అనుకుంటున్నాను. సో ఇప్పుడున్న బర్నింగ్ ఇష్యూలో డ్రగ్స్ ఒకటి. సో యూత్ అనేది ఏంటంటే హీరోస్ని ఫాలో అవుతారు కాబట్టి ఇక్కడ ఉన్న డయాస్ మీద మా ప్రియాద కమాండెంట్ గారికి, నా సీనియర్ ఆఫీసర్లకు నా యొక్క నమస్కారాలు. మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ఈ డ్రగ్స్ వల్ల ఇటు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, అది ఉడతా పంజాబ్ అనే మధ్యలో విన్నాను 10 years బ్యాక్. సో మీ ద్వారా ఈ డ్రగ్స్ యువత అంటే దానికి బానిస అవుతున్నారు, తర్వాత స్టూడెంట్స్ కూడా చిన్న చిన్న రీజన్స్కి చనిపోతూ ఉన్నారు. సో ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని ఒక మంచి మెసేజ్ ఇస్తారని కోరుకుంటున్నాను. నేను యాక్చువల్లీ మంచి మాట అన్నారండి. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్, ఇట్స్ అ సీరియస్ టాపిక్, ఆబ్వియస్లీ వీ నీడ్ టు డిస్కస్. బట్ చాలామంది డ్రగ్స్ వల్ల యువత పాడైపోతున్నారు అని చెప్తున్నామే తప్పితే ప్రతి చోట దాంతో ఉండే యాక్చువల్ ప్రాబ్లం ఏంటో ఎవరు చెప్పట్లేదు. అండ్ యాక్చువల్ ప్రాబ్లం ఏంటో అర్థం కాకపోతే అది ఎందుకు చేయడో అర్థం కాదు. చాలాసార్లు మన సెలబ్రిటీస్ కానీ లేదంటే పొలిటీషియన్స్ కానీ డ్రగ్స్ వల్ల యువత పాడైపోతున్నారు, డ్రగ్స్ చాలా చెడు అని అంటాం. కానీ అది ఎందుకు డేంజరస్ తెలియకపోతే ఐ థింక్ ఆ లాట్ ఆఫ్ పీపుల్ విల్ నాట్ అండర్స్టాండ్. ఇప్పుడు పిల్లలు కానీ ఇంకోళ్ళు కానీ యువత కానీ వాళ్ళు ఎందుకు అలవాటు పడుతున్నారంటే ఒక క్యూరియాసిటీ అదేంటి అని తెలుసుకోవడానికి, అండ్ దెన్ తర్వాత అలవాటు పడతారు. బట్ యాక్చువల్లీ అదేంటంటే ఇప్పుడు సాధారణంగా ఈరోజు మనం ఇప్పుడు హాయిగా మనశ్శాంతిగా కూర్చొని ఉన్నాం కదా, సరదాగా నవ్వుకుంటున్నాం కదా ఇందాకటి నుంచి. డ్రగ్స్ అనేది ఏం చేస్తుందంటే ఇదే మనశ్శాంతిని, ఇదే హాయిగా నవ్వుకోవటం అనేదాన్ని అది తీసుకుంటే కానీ మనం చేయలేని పరిస్థితికి మనని తీసుకెళ్తుంది. అదేనా మనం ఏదైతే ఈరోజు ఫ్రీగా మనం హాయిగా ఎంజాయ్ చేస్తున్నామో, మంచి మూడ్లో ఉన్నామో, ఒకసారి డ్రగ్ తీసుకోవడం మొదలెట్టారంటే మిమ్మల్ని కంప్లీట్గా డౌన్కి తీసుకెళ్ళిపోయి మీరు కొంచెం మీరు లెగిసి కూర్చొని మీరు కొంచెం హ్యాపీగా అంటే ఇప్పుడు మామూలుగా ఫీల్ అవ్వాలన్నా సరే దాని అవసరం పడేలాగా మిమ్మల్ని చేస్తుంది. సో బేసిక్గా మనకి ఏదైతే జనరల్గా మనం ఒక మంచి ఎనర్జీ ఉందో, హ్యాపీగా ఉన్నామో, దీన్ని కూడా తీసుకెళ్ళి దాని మీద డిపెండ్ అయిపోయేలా చేస్తుంది. అంటే మనం దాని మీద ఒక తెలియకుండా అది చాలామంది ఏమనుకుంటారంటే అది డ్రగ్స్ లాంటివి ఏదో తీసుకుంటే ఏదో ఒక రకమైన జాయ్ వస్తుంది, ఒక సంతోషం. మీకు అర్థం కావట్లా, మీకు బేసిక్గా ఉండే జాయ్ కూడా తీసేస్తుంది. మీలో మీకు రోజువారీ ఉండే లైఫ్లో మీకు బేసిక్ ఆనందాలు, బేసిక్ జాయ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా బయటికి లాగేసేదే డ్రగ్స్. చాలామందికి ఇది రాంగ్ అండర్స్టాండింగ్ ఉంది. సినిమాల్లో చూపిస్తారు కదా, డ్రగ్స్ చేసేసి చాలా హ్యాపీ అయిపోయి పార్టీ చేసుకోవడం ఇలాంటివి చూపిస్తారు. బేసిక్గా అది చాలా తప్పు, చాలా అబద్ధం. ఏం చేస్తుందంటే యాక్చువల్లీ డ్రగ్స్ మీకు మామూలుగా ఇంట్లో కూర్చొని సరదాగా ఒక టీవీ చూస్తూ మీరు ఎంతైతే ఎంజాయ్ చేస్తారో దాన్నంతా తీసేసి మిమ్మల్ని సాడ్ చేసేసి మళ్ళీ మీరు డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఆ బేసిక్ హైని ఇస్తుంది. సో అది ఒక రకంగా మిమ్మల్ని కంప్లీట్గా క్రాష్ చేసి కొంచెం పైకి లాగడానికి ట్రై చేసేటప్పటికి ఆ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతుంటారు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ డేంజర్, ఇట్స్ అ పాయిజన్. బేసిక్గా ఊరికే ఇప్పుడు అదేదో చాలా ఎక్సైటింగ్ విషయం కానీ మీకు చెడు కాదు, అది ఎక్సైటింగ్ విషయమే కాదు, అది ఇట్ ఇస్ పాయిజన్ బేసికలీ. అండ్ చాలామందికి కేవలం ఐ థింక్ ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా పిల్లలకి కానీ ఎవరికైనా యూత్కి కానీ డ్రగ్స్ చెడు అని చెప్పాలంటే డ్రగ్స్ చెడు అని చెప్తే సరిపోదు. డ్రగ్స్ ఎందుకు చెడు, వాట్ విల్ ఇట్ మేక్ యూ ఫీల్ అండ్ హౌ విల్ ఇట్ క్రాష్ యూ అని చాలా క్లియర్గా చెప్పగలిగితే ఐ థింక్ దెర్ విల్ బి అ మేజర్ చేంజ్. అండ్ ఐ విష్ దాన్ని రిలేటెడ్ క్యాంపెయిన్స్ యాక్టివ్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ దానికి కాంట్రిబ్యూట్ చేయడానికి సినిమా ఇండస్ట్రీ సైడ్ నుంచి నేను కానీ వాట్ ఎవర్ వీ కెన్ డూ, ప్లీజ్ యూజ్ అస్ అండ్ వీ వాంట్ టు డూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ.